తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఎదుట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు, అభిమానులు జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఆలపాటి మాట్లాడుతూ తెలుగు జాతి మరువలేని వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు జరుపుకునే గొప్ప కార్యక్రమం ఇదని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాల ఎదుగుదలకు కృషి చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన తెలియజేశారు. అనంతరం రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు పెండెల వెంకట్రావు, తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, నన్నపనేని సుధాకర్, కాకుమాను రాంబాబు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, దేశీ యుగంధర్, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, కంచర్ల ఏడుకొండలు, పెండేల సుబ్బారావు, కేసర కోటేశ్వరరావు, పాలడుగు సురేంద్ర, సుద్దపల్లి నాగరాజు, దివి అనిత, బోయపాటి అరుణ, ఈదర పూర్ణచంద్, జొన్నాదుల మహేష్, నాసర్ అహ్మద్, నలుకుర్తి రమేష్, మల్లవరపు విజయ్, కొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాకుండా అధికారాన్ని ప్రజాస్వామ్యానికి లోబడి రాజకీయం చేసిన వాడే అదే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పినట్టుగా దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఎప్పుడో తత్వవేత్తలు చెప్పినటువంటి సామాజిక గౌరవం ఎక్కడైతే లభించిందో ఆనాడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడబడినట్టు అని చెప్పినటువంటి ఆ తత్వాన్ని ఈ రోజున ప్రజలకు అందించినటువంటి గౌరవనీయులు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక అందరూ కూడా చెప్పారు, మా బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ గౌరవం దక్కింది అంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే అని చెప్పి, తెలుగుదేశం పార్టీ వల్ల కాదు, తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు యొక్క మనసులో నుంచి ఊడిపడ్డటువంటి ఆ ఆలోచనకి రూపమే ఈనాడు తెలుగుదేశం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. 37 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత ఆయన ఆచరించినటువంటి, అమలు చేసినటువంటి పథకాలే ఈనాడు దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది భారతీయులకి మార్గం చూపించినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పి మనం చేస్తాం. అలాంటి నాయకత్వంతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడితే, ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి మనందరినీ కూడా ఈ సువిశాలమైన ప్రపంచంలో ఎవరికి ఏది ఏ రకంగా ఎదగాలంటే ఆ రకంగా ఎదిగేలాగా విద్యాపరంగా, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, సాహిత్య పరంగా అన్ని రంగాలకి కూడా ప్రాధాన్యతనిస్తూ ఈనాడు సమాజంలో మనకు ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని చేసేలాగా ఈ రోజున పాలన నడుస్తూ ఉంది. అన్న నందమూరి తారక రామారావు యొక్క ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన ఆ రోజున రూపొందించిన కార్యక్రమాలు ఇవాళ భారతదేశానికి మార్గదర్శకంగా ఏ రకంగా అయినాయో వాటిని అన్నింటినీ కూడా అమలు చేసే దాంట్లో మనందరం కూడా పాటుపడదామని చెప్పి ఈ రోజున ఆయనకి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మన అందరికీ ఆయన చేసిన సేవలు కానివ్వండి, ఆయన కిలో ₹2 బియ్యం కానివ్వండి, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు కల్పించిన నందమూరి తారక రామారావు గారిని గుర్తుపెట్టుకొని మన అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అతనికి శత జయంతి ఉత్సవాలు లక్షలు వెచ్చించి ఈ తెనాలి పట్టణంలో ఈ దేశంలోనే ఎక్కడ జరగని విధంగా జరపడం చాలా గొప్ప విషయం. అటువంటి మహానుభావుని వెలుగులోకి మళ్ళీ మనం ఇటు అతను పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మనం నిజంగా
తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడాలి, తెలుగువాడు వెళ్ళి ఎక్కడ ఢిల్లీ నడిబొడ్డులో కాళ్ళు మీద నిలబడకూడదనే ఉద్దేశంతో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో ఆనాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలనే రాజకీయంగా, ఆర్థికంగా కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు నా పోటీ వాళ్ళు ఇక్కడ ఎంతో మంది బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఈ వేదిక ద్వారా మాట్లాడే అవకాశం గత 43 సంవత్సరాల నుండి కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు.